నల్లగొండ జిల్లా పలివేల, మునుగోడు, మర్రిగూడెం, పుట్టపాక, గట్టుప్పల్, నారాయణపురం, చండూరు, నాంపల్లి గ్రామాల్లో ఎక్కువ శాతం చేనేత కార్మికుల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఇక్కడి కుటుంబాల్లో పూట గడుస్తుంది కానీ ఆ గ్రామంలో ఎవరిని కదిపినా సరైన రోజు కూలి గిట్టని కన్నీటి విదే వినబడుతుంది. సగానికి పైగా ఆకలి చావులే దర్శనమిస్తాయి. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఇక్కడి చేనేత కార్మికుల జీవనం ఎలా ఉందో. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన భూదాన పోచంపల్లితో పాటు చేనేత కార్మికులు నివాసం ఉంటున్న మరికొన్ని గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి. పుస్తకాలు చేతపట్టి చదువుకోవాల్సిన వయసులో మగ్గాన్ని పట్టాల్సిన పరిస్థితి ఇక్కడి చిన్నారులది. ఇక ఆ కుటుంబాలకు ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఏ సాయం అందకపోవడంతో చేనేత కార్మికులు రోజువారీ కూలీలుగా బతుకుబడ్డీలు లాగించేస్తున్నారు. ప్రభుత్వాలు మారినా తమ తలరాతలు మార్చే నాయకుడు ఇప్పటికీ రాలేదంటున్నారు కార్మికులు. చేనేత కార్మిక కుటుంబాలు పూర్తిగా అధోగతి పాలవుతూ వాళ్ళు ఆత్మహత్యలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వారి వృత్తిని నమ్ముకొని ఈరోజు జీవితం గడుపుతున్నటువంటి ప్రజలు ఎక్కడ చూద్దామన్నా పూర్తిగా బీదరికంలో కనీసం తినడానికి కూడా తిండి లేని పరిస్థితి వాళ్ళకి దాపురిచ్చింది. కాబట్టి ఇప్పుడు వచ్చే ప్రభుత్వాలైనా చేనేత కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి చేనేత కార్మికుల కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని, వాళ్ళకి ప్రత్యేక ప్యాకేజీని ఏర్పాటు చేసి వాళ్ళ కుటుంబాలను వాళ్ళ జీవితాలను నిలబెట్టాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. ప్రభుత్వాల నుంచి ఎలాంటి సాయం అందకపోవడంతో పాటు పవర్ లూమ్స్ కంపెనీలు వచ్చి తమ బతుకులను ఛిద్రం చేశాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చేనేత కార్మికులు. ఇప్పటి వరకు ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను ఆదుకోకపోవడం బాధిస్తోందని సర్కారుపై మండిపడుతున్నారు. రోజు మొత్తం కష్టపడితే 50 రూపాయల కూలీ కూడా గిట్టడం లేదని, మరో పని రాకపోవడంతో గత్యంతరం లేక ఈ వృత్తిపైనే ఆధారపడ్డామంటున్నారు. ఇప్పటికే గ్రామాల్లో ఈ వృత్తిలో రాణించలేని వాళ్లు పట్టణాలకు వలసలు వెళ్లి అడ్డా కూలీలుగా మారిపోతున్నారని ఆవేదన చెందుతున్నారు. ఈ చేనేత పరిశ్రమ కానీ పౌర్లూమ్ పరిశ్రమ కానీ పూర్తి అధ్వాన స్థితిలో మునిగిపోతూ ఉన్నది. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఏమొచ్చినా ఈ చేనేత కార్మికుని మాత్రం బతికించే పరిస్థితి లేదు. సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉన్నారు కానీ అది ఇంప్లిమెంట్ కావడం లేదు. కాక ఎన్నో కుటుంబాలు ఆత్మహత్యలకు బలైపోతూ ఉన్నాయి. ఒకప్పుడు కార్మికులకు చేతి నిండా పని కల్పించిన పోచంపల్లి టై అండ్ డై పట్టుచీర తయారీ పరిశ్రమ ఇప్పుడు వట్టిపోయింది. జిల్లాలో 66 చేనేత సంఘాలున్నాయి. 13,600 మంది కార్మికులు ఇందులో సభ్యులుగా ఉన్నారు. సుమారు 20,000 కుటుంబాలు ఈ సంఘాలపై ఆధారపడ్డాయి. ప్రస్తుతం ఈ సంఖ్య 2,000 లోపుకు చేరింది. సహకారేతర రంగాలను బలోపేతం చేయడంలో పాలకులు తీసుకునే చర్యలతోనే వృత్తి మనుగడ సాధ్యమవుతుందంటున్నారు కార్మికులు. తెలంగాణ రాష్ట్రంలోనైనా సొసైటీలను పునరుద్ధరించి 3,000 కోట్లతో ప్రత్యేక గ్రాంట్ మంజూరు చేస్తే పూర్వ వైభవం తథ్యమన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు కార్మికులు. ఇన్ని ప్రభుత్వాలు మారినా కానీ చేనేత కార్మికుల సమస్యల మీద పట్టించుకోవడం లేదు. తక్షణం పట్టించుకోవాలి, చేయాలి. చేయకపోతే ఈ చేనేత కార్మికులు తగిన బుద్ధి చెప్పే విధంగా పోయిన పాలకులు కూడా ఈ చేనేత కార్మికులు ఓట్లేసుకుర్రు. చేనేత కార్మికులు ఓట్లేసుకొని చేనేత కార్మికులు ఏమి చేయలేదు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి చేనేత కార్మికుల బతుకులు స్థితిగతుల మీద ఈ వచ్చే పాలకులు పనిచేయని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కూడా మేము విజ్ఞప్తి చేస్తూ, పట్టు చీరలకు తయారీ కేంద్రంగా ఉన్న ఒక్క పోచంపల్లి కేంద్రంలోనే 3,000 మంది చేతి మగ్గాల కార్మికులుండేవారు. ప్రస్తుతం వీరి సంఖ్య 1000 లోపుకు చేరింది. గత ప్రభుత్వాలు చేనేత కార్మికుల రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చినా అది అమలు కాని పరిస్థితి. ప్రభుత్వం కార్మికుడికి నేరుగా సబ్సిడీ ఇవ్వకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు పడ్డామని, ఇకపై తమ ఆకలి బాధలు తీర్చే నేతలకే తమ అండదండలు ఉంటాయంటున్నారు చేనేత కార్మికులు. తెలంగాణ రాష్ట్రంలోనైనా తమ జీవన చిత్రం మారుతుందని ఆశాభావంతో ఉన్నారు చేనేత కార్మికులు.